హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు మనం మన ఫ్యాక్టరీ మరియు యంత్రాల నిర్వహణ, ఉత్పత్తుల కదలిక మరియు పనిని పెంచడం గురించి చర్చించబోతున్నాం. 1000 నుండి 1500 చదరపు అడుగుల విస్తీర్ణం మరియు 25 కిలోల సామర్థ్యం కలిగిన ఫ్యాక్టరీని ఏర్పాటు చేయడంపై దృష్టి పెడతాం. ముందుగా ముడి పదార్థాల సేకరణ మరియు నిల్వ చేయడంతో ప్రారంభిస్తాం. ముడి పదార్థాన్ని స్వీకరించడానికి ప్రవేశ ద్వారం దగ్గర ఏదైనా స్థలాన్ని ఎంచుకోండి. నిల్వ చేయు ప్రాంతం పక్కన ముడి పదార్థాలను అమర్చండి. ఇది ప్రాసెసింగ్, అన్లోడ్ మరియు షిప్పింగ్ కోసం అందుబాటులో ఉండాలి. దీని తర్వాత ముడి జీడిపప్పులను గ్రేడింగ్ చేయడానికి గ్రేడింగ్ మిషన్ ను ఉంచండి. తర్వాత గ్రేడింగ్ అయిన మెటీరియల్ ను తీసుకొని దానిని వేడి చేయడానికి హీటింగ్ మిషన్ ను ఉంచండి. తర్వాత షెల్లింగ్ మిషన్ ను ఉంచండి. పొట్టు తీసిన తర్వాత దానిని వేడిగా ఉంచడానికి డ్రైయింగ్ మిషన్ ను ఉంచండి. తర్వాత పీలింగ్ మిషన్ ను ఉంచండి. విత్తనాలపై పొట్టు తీసివేసిన తర్వాత గ్రేడింగ్ కోసం గ్రేడింగ్ మిషన్ ను ఉంచండి. ఆ తర్వాత తయారు చేసిన జీడిపప్పులను కొలవడానికి ఒక తూకం యంత్రాన్ని ఉంచాలి. తర్వాత ప్యాకేజింగ్ ప్రాంతాన్ని ఏర్పాటు చేయండి. ప్యాకేజింగ్ బ్యాగ్ తూకం వేసి తుది ఉత్పత్తిని ఉంచే ముందు ఈ ప్రాంతాలను కార్మికులు తనిఖీ చేస్తారు. కార్మికులు ప్యాకేజింగ్ పూర్తి చేసిన తర్వాత తుది ఉత్పత్తిని నిల్వ చేయడానికి మరియు పంపిణీ చేయడానికి నిష్క్రమణ దగ్గర ఒక ప్రాంతాన్ని ఏర్పాటు చేయండి. సులభంగా యాక్సెస్ మరియు షిప్పింగ్ కోసం ఏర్పాటు చేయబడిన తుది ఉత్పత్తులను నిల్వ చేయడానికి ఫుడ్వింగ్ యూనిట్లు లేదా ప్యాలెట్ను ఉంచడం మంచిది. ఈ అంశాల జాబితాను తీసుకోవడం ద్వారా మీరు జీడిపప్పును సమర్థవంతంగా ఉత్పత్తి చేయవచ్చు. ఈ వీడియో చూసినందుకు ధన్యవాదములు. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం వ్యాపార కోచ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్ ద బెస్ట్.